వెల్కమ్ టు వేదిక టీవీ. అంబేద్కర్ ఒక మహనీయుడిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనం కాంగ్రెస్ నాయకులతో ఉన్నాం. అమిత్ షా గారి వ్యాఖ్యలపై మీరు ఏమంటారు? వారికి ఏ భాషలో మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే వారు చదువుకున్నారా, చదువు వస్తుందా రాదా కూడా నాకు ఇప్పటివరకు తెలియదు. ఒక చదువుకున్న వ్యక్తి అయితే అంబేద్కర్ గురించి ఏకవచనంతో అంబేద్కర్ అని పిలిచే వాళ్ళు మాత్రము ఈ ప్రపంచంలోని ఎవరు లేరు, ఆ అమిత్ షా తప్ప. ఎందుకంటే ఇలా దారి చూపిన వ్యక్తి, ఇలా మనం ఈ స్థాయిలో ఉండి ఇలా మనకింత అవగాహన ఎడ్యుకేషన్ వచ్చింది, ఇలా ఒక స్థాయిలో ఉన్నామంటే ఆయన పెట్టిన భిక్షని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను అతనికి సంస్కారం లేదనేది మేము ఇంతకుముందు కూడా చెప్పినాము. ఆయన తక్షణమే ఇతను ఆ హోంశాఖ కూడా పనికిరాడు కాబట్టి ఇతను తక్షణమే క్షమాపణ చెప్పి దేశవ్యాప్తంగా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు, ఇటు అంబేద్కర్ వాదులం కాబట్టి అందరము దేశవ్యాప్తంగా ఇతను తక్షణమే రాజీనామా చేయాలనేది మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ వ్యాఖ్యలను అయితే మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అమిత్ షా గారు ఆ మంత్రి శాఖకు వెంటనే రాజీనామా చేయాల్సిందిగా మా విజ్ఞప్తి అనుకోండి, డిమాండ్ అనుకోండి. ఎందుకంటే అంబేద్కర్ ఈ సమాజానికి ఒక చైతన్యం. ఓన్లీ దళిత సామాజిక వర్గానికి అని కాదు, యావత్ ప్రపంచానికి ఆయన ఆదర్శం. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని అంబేద్కర్ పేరును ఎన్నిసార్లు తలుస్తుర్రు, మేము స్వర్గంకి పోతామంటే మీరు స్వర్గానికి కాకపోతే నరకానికి పోండి, మాకేం సంబంధం? ఎవనివి నువ్వు అంబేద్కర్ పేరు ఎత్తడానికి? అంబేద్కర్ పేరు మేము తలుస్తాం, మాకు ఆ హక్కు ఉంది. నువ్వు ఇలా నీ స్థాయిలో ఉండి రాజ్యాంగ ఒక పదవికి ఎన్నికైనావంటే నీకు ఎవరు పెట్టిర్రు ఆ భిక్ష? ఆ పదవి భిక్ష ఎవరు పెట్టిర్రు? ఆ భిక్ష పెట్టింది అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి వల్ల నువ్వు ఇలా పదవిలు ఉన్నావు, అది మర్చిపోవద్దు. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో అమిత్ షా వ్యాఖ్యలపైన మీరు ఏం స్పందించబోతున్నారు? స్పందించేది ఏమున్నది? స్పందించడానికి అదేమన్నా మంచి మాటలా? పనికి మాటలు, పనికి మాలినోడు మాట్లాడే మాటలు, ఒక కేంద్ర మంత్రి మాట్లాడే మాటలు కాదు అవి. కేంద్ర మంత్రి ఆ శాఖకు సంబంధించిన హోదాలో చూస్తలేం మేము. ఒక బీజేపీ కంత్రిగా, ఒక బీజేపీ శాఖ కంత్రిగా మాట్లాడిన మాటలుగా మేము చిత్రీకరిస్తున్నాం. అవి మేము చూస్తున్నాం కూడా ఆ మాటలను. అట్లా సమాజంలో ఒక మాట మాట్లాడేటప్పుడు బయట మాట్లాడతలేరు కదా. ఒక రాజ్యసభకు సంబంధించిన వేదిక ద్వారా మాట్లాడుతుర్రు. సమాజం చూస్తుంది. నేను మాట్లాడే మాటలకు కనీసం ఆ విలువతోటి మాట్లాడాలనే సొయ్యి లేకపోతే ఎందుకు? దిగిపోండి. చేత కాకపోతే, పరిపాలన చేత కాకపోతే దిగిపోండి. లేదు అని అంటే నేను నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, పనికి రాడా కేంద్ర శాఖకు ఎవరినైనా పెట్టండి, కొత్తగా పెట్టండి, ఆయనను బర్తరాఫ్ చేయండి, రాజీనామా చేయమని చెప్పండి. మత పార్టీ అనేది అంటే నేనేమంటున్నా అంటే, మతం అనేది మన విశ్వాసం. నా ఇంటి గడప వరకు ఉంటుంది మతం అనేది. బయట సమాజానికి నా కులాన్నో నా మతాన్నో నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? నేను ఒక భారతీయునిగా బయటకు వస్తే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, మనమందరం భారతీయులం, మనం కలిసి ఉండాలా. ఆ కలిసి ఉండే విధానం ఏదైతే ఉందో అది వాళ్ళకి నచ్చది. అది అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా చెప్పారు కాబట్టి అది వాళ్ళకి నచ్చది. సమానత్వాన్ని రాజ్యాంగం కోరుకుంటుంది, అది అంబేద్కర్ గారు చెప్పారు కాబట్టి వాళ్ళకి నచ్చది. రాజ్యాంగాన్ని మార్చాలా, రిజర్వేషన్లు ఎత్తేయాలా. ఈ దేశంలో సబ్బండ వర్గాలు ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా ఎవరైతే బలంగా లేరో వాళ్ళకి రిజర్వేషన్లు అందుతున్న రిజర్వేషన్లనే తీసేయాలనేదే వాళ్ళు ఒక నినాదం పెట్టుకొని వచ్చారు పార్లమెంట్లో. మేము అన్ని సీట్లతో గెలుస్తాం, ఎన్ని సీట్లతో గెలుస్తామని. లాస్ట్కి ఏమైంది? ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యం బతకాలంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉండాలా. ఆ రాజ్యాంగానికి నిలబడ్డారు, ప్రజలు అండగా నిలబడ్డారు కాబట్టి ఇలా రాజ్యాంగాన్ని రక్షించుకోగలుగుతున్నాం. దానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు. మేము ఆధిపత్య ధోరణితోటి పోతలేం. మేము ఆధిపత్య ధోరణి అనేది అంబేద్కర్ గారు మాకు చెప్పలేదు, మా రాజ్యాంగం చెప్పలేదు, పార్టీలో ఉన్న రాజ్యాంగం చెప్తలేదు, దేశ రాజ్యాంగం చెప్తలేదు. దేశ రాజ్యాంగం అందరినీ సమానత్వంగా చూడాలని చెప్తుంది, అది వాళ్ళకి లేదు. సమాజాన్ని సమానత్వంగా చూడాలా, మనం భారతీయులము అందరం కలిసిమెలిసి ఉండాలనేది వాళ్ళకి లేదు. స్వర్గము అంటున్నావు. ఆ స్వర్గానికి నువ్వేవో, ఆ నరకానికి నువ్వేవో. దేవుని కంటే గొప్పోడు అంబేద్కర్. దేవుని మీద విశ్వాసం ఉంది, నేను కూడా మొక్కుతా. కానీ దేవుడి కంటే గొప్పోడు. ఆ దేవుని రాతను కూడా ఆర్టికల్ ద్వారా మీకు అయోధ్య మీరు చూసుకోవచ్చు. అయోధ్య రామ మందిర తీర్పు ఎట్లొచ్చింది? సుప్రీంకోర్టు నుంచి. అదే రాజ్యాంగం ద్వారా రాసిన ఆర్టికల్ నుంచే కదా తీర్పు వచ్చింది. అదే అక్కడ గుడి కట్టుకొని మొక్కుతున్నాం కదా, అది కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నుంచే కదా తీర్పు వచ్చింది. వీళ్ళంతా కాలిగోటికి సరిపోరు, అంబేద్కర్ గారు కాలిగోటికి సరిపోరు. వీళ్ళంతా ఎవరైతే అంబేద్కర్ గారిని విమర్శిస్తూ ఉన్నారో, అంబేద్కర్ గారి పేరెత్తితే భయం అవుతుంది వీళ్ళకు. మాది మనవాదము, మేమందరం కలిసి ఉండే వాదం మాది. వాళ్ళది మనువాదం. మనువాదం అంటే విడగొట్టి పరిపాలించడం అన్నట్టు.
అంటే ఇప్పుడు అమిత్ షా గారి నుంచి మీరు ప్రధాన డిమాండ్స్ ఏం కోరుకుంటున్నారు? డిమాండ్ ఏం లేదు, నువ్వు రాజకీయానికి నీ బీజేపీ పార్టీకో ఆర్ఎస్ఎస్కో పనికొస్తావు, మాకు సమాజానికి పనికిరావు, దేశ ప్రజలకు పనికిరావు, రాజీనామా చేసి ఇంట్లో కూసో, అందుకే పనికొస్తావు తప్ప ఏం చేసేది లేదు. ఇక అది మేము చెప్పేది. చూస్తున్నారు కదా, ఏదేమైనా కానీ అమిత్ షా చేసిన మాటలపైన త్వరగా అంటే ఆయన క్షమాపణ చెప్పాలి. ఏదేమైనా కానీ రానున్న రోజుల్లో అమిత్ షా ఈ విషయాలపైన ఎలా స్పందిస్తాడనేది వేచి చూడాలి. కెమెరామెన్ తోట జయప్రకాష్తో ఖమ్మం బాబు, వేదిక టీవీ.